ఇంకా నువ్వు మూవీస్ చేయాలి కదా పెద్దగా అయిన తర్వాత. సో ఎవరితో చేద్దాం అనుకుంటున్నావు? అల్లు అర్జున్. అల్లు అర్జున్ తోట? అల్లు అయాన్. అల్లు అయాన్. పుష్ప 3లో నిన్ను హీరోయిన్ గా అంట. అవునా? ఓకే, ఇప్పుడే ఫిక్స్ చేసుకున్నావు అయితే పుష్ప 3లో. ఓకే, అల్లు అయాన్ ఎందుకు? అల్లు అర్జున్ తో చేసేయచ్చు కదా. ఎందుకక్క? అంటే నీ ఏజ్ అనా? నా ఏజ్. నీ ఏజ్ బాగుంటుందనా? ఇంకా వేరే వాళ్ళు ఉన్నారు కదా మరి. అల్లు అయానే కావాలా? ఓకే, మరి అల్లు అయాన్కి చెప్తావా మరి నేనే నీ హీరోయిన్, ఫస్ట్ హీరోయిన్ అనేసి? నువ్వు చెప్పక్క. నేను చెప్పాలా? ఓకే, ఏమని చెప్పాలి? ఏమని చెప్పాలంటే దియా హీరోయిన్ గా ఉంటుంది, పుష్ప 3లో ఫిక్స్ అయిపోయినాను. అవునా? ఓకే, చెప్పేద్దాం అయితే. మరి అల్లు అర్జున్ గారు ఏమంటారు కదా? తెలీదక్క. తెలీదా? సరే, నువ్వు పుష్ప 3లో హీరోయిన్ గా చేస్తా అంటున్నావు కదా, మరి ఒక డైలాగ్ చెప్పొచ్చు కదా మా కోసం? పుష్పలోనే. సరే చెప్పేసి. పుష్పరాజు ఏమో తగ్గేదేలే. అంతే అంతే, తగ్గొద్దు, ఎక్కడ తగ్గొద్దు. ఓకే, ఒక సాంగ్ పాడతావా మరి మా కోసం? పుష్ప 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 పుష్పరాజ్, పుష్ప 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 పుష్పరాజ్ ఏమో తగ్గేదేలే. అమ్మో, ఎంత చక్కగా పాడుతున్నావు. ఈ సాంగ్స్ పాడడం ఎవరు నేర్పించారు మరి నీకు? టీవీలో చూసి పాడుతున్నావా? టీవీ నాకు నేర్పించింది. టీవీ నీకు నేర్పించిందా? ఓకే ఓకే. మరి మీ డాడీ ఎక్కువ టైం స్పెండ్ చేస్తారా నీతో, మీ మమ్మీ ఎక్కువ టైం స్పెండ్ చేస్తారా? ఇద్దరు. ఓకే, అంటే ఇప్పుడు మీ మమ్మీ డాన్స్ క్లాస్కి వెళ్తుంది కదా, నువ్వు డాన్స్ క్లాస్కి వెళ్తావు, అక్కడ సర్టిఫికేట్ ఇస్తారు కదా మీకు, దానికి ఎగ్జామ్ రాయడం అది ఇది ఉంటుంది. నువ్వు రాసావా ఎప్పుడైనా ఎగ్జామ్? మరి రాసావా? ఎప్పుడు రాసావు? మార్చి. ఓకే, మార్చి. ఓకే, మరి అంటే మీకు ఎగ్జామ్ ఎలా ఉంటుంది, నీకు ఐడియా ఉందా? ఐడియా ఉందా? ఒకసారి మా కోసం చెప్తావా ఎలా రాసావు? అక్క ఇందాక పతాకము అవే ఉంటాయా? సో వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. క్లాసికల్ డాన్సర్. ఓకే, మొత్తం థియరీ ఉంటుంది. ఓకే, నువ్వు 1 year నుంచి నేర్చుకుంటున్నావు కదా. నేను ఒక ఫోటో చూపిస్తాను నీకు. ఈ ఫోటో చూడండి, మన సీఎం తో ఫోటో దిగింది పాప. ఈ ఫోటో ఎప్పుడు దిగావు? చిన్నప్పుడు దిగావా? ఓకే, ఎంత క్యూట్ గా ఉన్నావు కదా. అమ్మో, చాలా క్యూట్ గా ఉంది దియా అసలు. ఓకే, అదే డాన్స్ చేశాను. ఓకే, డాన్స్ చేసావు. ఏమన్నారు మరి రేవంత్ రెడ్డి గారు నీతో? నువ్వు చిన్నగా బాగున్నా అని అన్నారా? డాన్స్ మంచిగా వేస్తున్నా. అవునా? ఓకే, నువ్వు ఎన్ని ప్రోగ్రామ్స్ చేసావు మరి? 100 above. నీ ఏజ్ ఎంత ఉంది? 6 years కే 100 above ప్రోగ్రామ్స్ చేసావంటే నీకు ఒక 16 years వచ్చే వరకు ఎన్ని ప్రోగ్రామ్స్ చేస్తుందో ఏంటో అసలు. పెద్ద స్టార్ అయిపోతుంది. ఓకే, నువ్వు ఫస్ట్ ఎక్కడ ప్రోగ్రామ్ చేసావో నీకు గుర్తుందా? గుర్తులేదక్క. చిన్నప్పుడు కదా. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏమైనా ప్రాజెక్ట్స్ ఉన్నాయా మరి నువ్వు చేసేవి? ఉన్నాయా?